వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా బాగున్నారని నేను అనుకుంటున్నాను. సో లాస్ట్ క్యాంపింగ్ వీడియో అయితే మీకు చాలా నచ్చింది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా పెరిగారు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు నన్ను ఇలాగే ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా మంచి వీడియోలు పెట్టడానికి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుందన్నమాట. సో ఈ వీడియో వచ్చేసి ఒకరోజు మేము లాంగ్ డ్రైవ్కి వెళ్ళామన్నమాట. సో జస్ట్ అలా లాంగ్ డ్రైవ్కి వెళ్ళాము. యాక్చువల్గా మేము క్యాంపింగ్కి వెళ్ళి ఉండాల్సింది, కానీ మేము వెళ్ళలేదు. బట్ క్యాంపింగ్లో ఉన్న మా ఫ్రెండ్స్ని ఒకసారి విజిట్ చేసి కలిసేసి వద్దాము అని చెప్పేసి మేమైతే బయలుదేరాము. మేము ఎక్కడికి బయలుదేరాము అంటే వైజ్మ్యాన్స్ ఫెరీ అని, సిడ్నీకి 1 hour జర్నీ అనమాట. ఇక్కడ ఇది వైజ్మ్యాన్ ఫెరీ అని దీనికి ఎందుకు పేరు వచ్చింది అంటే, ఇది మనకు డైరెక్ట్గా రోడ్డు మార్గం అయితే ఏం లేదు. మనము మధ్యలో రివర్ దాటేసి అయితే మనం వెళ్ళాలా. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, అక్కడ ఫెర్రీ వెళ్తూ ఉంది. ఆ ఫెర్రీలో మనము కార్తో సహా ఉండి మనము జర్నీ చేయొచ్చు అనమాట. అంటే రివర్ క్రాస్ చేయడానికి మనల్ని ఆ ఫెరీ అయితే తీసుకెళ్తుంది. ఇక్కడైతే దాదాపు ఆ రోజు మరి వీకెండ్ కావడంతో చాలా పెద్ద ట్రాఫిక్ అయితే ఉన్నింది. చాలా టైం అయితే పట్టిందనమాట. అందుకని చెప్పేసి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇదిగోండి, అక్కడ ఆ ఫెరీలో అయితే మొత్తం కార్లన్నీ ఎక్కిచ్చేసుకొని ఒక ట్రిప్ అయితే వెళ్తారు. మళ్ళీ అక్కడ నుంచి కొన్ని కార్స్ మళ్ళీ ఇటువైపుకి వస్తాయన్నమాట. అట్లా ఫెరీ 2 సార్లు వచ్చి వెళ్ళేసరికి ఒక 20 minutes అయితే 20 to half an hour అయితే మనకు టైం అయితే పడుతుందన్నమాట. ఆ రోజు బాగా ఎండగా ఉన్నింది, చాలా వేడిగా అనిపించింది అనమాట. అయినా సరే వాళ్ళు మా ఫ్రెండ్స్ కాల్ చేస్తున్నారు కదా అని చెప్పేసి ఒకసారి వెళ్ళి చూద్దాం అనుకున్నాము. యాక్చువల్గా మేము కూడా వెళ్ళి ఉండాల్సింది, కానీ మేము ఎందుకో వెళ్ళలేదన్నమాట. సరే వాళ్ళు పిలుస్తున్నారు కదా, ఒకసారి వెళ్ళి చూద్దాము అని చెప్పేసి మేమైతే బయలుదేరాము. వెళ్ళి అక్కడంతా చూసి క్యాంపింగ్ సైట్స్ అన్ని చూసిన తర్వాతే మాకు ఒక ఐడియా వచ్చిందనమాట, ఇట్లా వెళ్ళి రావచ్చు క్యాంపింగ్కి అని. ఓకే, ఇప్పుడైతే ఇక్కడ చూడండి, మరి ఫెర్రీ మీదకి అయితే మనం వెళ్తున్నాము. ఫెర్రీ బోట్ తీసుకొని మనం అటువైపుకి అయితే మనము ఈ రివర్ని క్రాస్ చేస్తాము. మనతో పాటు చాలా వెహికల్స్ వస్తాయి. ఈ ఫెర్రీ కూడా ఎప్పుడు అవైలబుల్గా ఉండదన్నమాట. అక్కడ పర్టికులర్ టైమ్స్లోనే ఓపెన్ ఉంటుంది. 9:30 to 12:30 వరకే ఓపెన్ ఉంటుంది అనమాట. ఆ టైమింగ్స్లోనే వెళ్ళాలి. మళ్ళీ అగైన్ ఈవినింగ్ అట్లా టైంలో అయితే మళ్ళీ అవైలబుల్గా ఉంటుంది. సో అవన్నీ కూడా మనం చూసుకొని అయితే వెళ్ళాలి. ఇదిగోండి, ఫెర్రీలోకి అయితే మనం వచ్చేసాము. ఆ ఫెర్రీలోకి వచ్చిన తర్వాత మీకు పైన మీరు అక్కడ చూస్తున్నారు కదా, వాళ్ళు ఫెర్రీ ఆపరేట్ చేసేవాళ్ళు అనమాట. ఇదిగోండి, ఇంకా మమ్మల్ని ఇంకా ముందుకు రమ్మని పిలుస్తూ ఉన్నారు. యాక్చువల్గా మాకు ప్లేస్ లేదేమో, అయిపోయిందేమో అనుకున్నాము. బట్ ఇంకా ప్లేస్ ఉంది అని చెప్పేసి మమ్మల్ని రమ్మని పిలుస్తూ ఉన్నారనమాట. మాకైతే మాత్రం ప్లేస్ అయితే దొరికింది. సో ఇంకా వాళ్ళైతే గేట్స్ అన్నీ క్లోజ్ చేసేసి ఆవిడ వెళ్తూ ఉన్నారు కదా, ఇంకా అక్కడి నుంచి అయితే వాళ్ళు ఫెరీని ఆపరేట్ చేస్తారు. ఎన్ని కార్స్ ఉన్నాయో కూడా వాళ్ళు కౌంట్ చేసుకున్నారు. మరి అది ఎంతవరకు మరి వెయిట్ని పట్టగలుగుతుందో ఏమో మరి తెలియదు. కాబట్టి అందుకోసమని కౌంట్ చేసుకుంటున్నారు అనుకుంటా కార్స్. సో ఇక్కడ నుంచి అయితే మనము దాటడానికి ఒక 20 minutes అయితే టైం పడుతుంది. 20 minutes ఏం కాదులేండి, ఒక 15 minutes టైం పడుతుంది. ఎందుకంటే చాలా స్లోగా వెళ్తుంది. వెళ్ళేటప్పుడు మనం బాగా చూడొచ్చు అనమాట. పక్కన ఇదిగోండి, ఇట్లా మంచిగా గ్రీనరీ, కొండలు, అక్కడక్కడ బోట్స్ వెళ్తూ ఉన్నాయి. అవుట్ దాటిన తర్వాత కూడా మీరు గమనించవచ్చు, అదిగోండి కొండల మధ్యలో కూడా చాలామంది ఇల్లు కట్టుకొని ఉన్నారు. చాలా బాగుంది కదా. ఇక్కడేమో మా పాప చాలా ఎగ్జైట్ అయిపోతుంది అనమాట. వెనకాల చూడొచ్చు మీరు, ఇవన్నీ బ్లూ మౌంటైన్స్, చాలా మౌంటైన్స్ ఉన్నాయి ఇక్కడ అని చెప్పేసి చెప్తా ఉంది. ఓకే, ఒక 10 minutes జర్నీ అయిపోయిన తర్వాత, 10 to 15 minutes జర్నీ అయిపోయిన తర్వాత మనమైతే ఫెరీ అయితే దిగుతూ ఉన్నాము. ఇదిగోండి చూడండి, మళ్ళీ వాళ్ళు గేట్స్ అయితే ఓపెన్ చేశారు. అవతల గట్టుకు అయితే మనము మెల్లగా కార్లో నుంచి అయితే మనం వెళ్తూ ఉన్నాము. ఇదిగోండి, కార్స్ అన్నీ మూవ్ అవుతూ ఉన్నాయి. మనం కూడా వాటితో పాటు మెల్లగా వెళ్ళిపోతున్నాం అన్నమాట. ఈ వైజ్మ్యాన్ ఫెరీకి అయితే చాలామంది అయితే వచ్చి ఇక్కడ స్టే చేస్తారంట. వీకెండ్స్ కానీ లాంగ్ వీకెండ్స్ కానీ వచ్చి స్టే చేస్తారంట.
ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా మనం చేయొచ్చంట. సో బోటింగ్కి వెళ్ళొచ్చు, పార్క్స్ ఉన్నాయి చాలా, తర్వాత క్యాంపింగ్ చేసుకోవచ్చు, ఇంకా లుక్అవుట్ పాయింట్స్ చాలా చాలా ఉన్నాయంట, చాలా బ్యూటిఫుల్గా ఉండే వ్యూస్ ఉంటాయంట, ట్రెక్కింగ్కి వెళ్ళొచ్చు, చాలా చాలా యాక్టివిటీస్ అయితే మనం చేయొచ్చు. మనము ఇక్కడ నేచర్కి చాలా దగ్గరగా ఉంటాం కాబట్టి చాలా యానిమల్స్ అయితే మన క్యాంపింగ్ సైట్ దగ్గరికి వస్తాయంట. క్యాంగారీస్, వల్లబీస్, ర్యాబిట్స్, బర్డ్స్, ఇలా చాలా చాలా రకరకాలు అయితే వస్తాయంట. మార్నింగ్ లేసి చూస్తూనే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందంట. మీరు నా క్యాంపింగ్ వీడియో కనుక చూసినట్లయితే ఆ క్యాంపింగ్ వచ్చేసి అది డిఫరెంట్, ఈ క్యాంపింగ్ వచ్చేసి చాలా డిఫరెంట్ అన్నమాట. అది అందరిలో ఉంది, బట్ ఇది వచ్చేసి మనం అడవిలో ఉండే క్యాంపింగ్ అనమాట. ఇది మేము చూసినప్పుడు మేము ఒక్కసారైనా ఇది మనం ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పేసి అనుకున్నాము. ఎందుకంటే ఇది అడవి లోపల, అంటే వ్యాలీ లోపల ఉంది కదా, చాలా చాలా బాగుంటుంది. ఇదిగోండి మనమైతే క్యాంపింగ్ సైట్ లోపలికి అయితే వచ్చేసాము. మీరు చూడొచ్చు, అదిగోండి దూరంగా మనకు కనిపిస్తూ ఉన్నాయి క్యాంపింగ్ సైట్లో ఉన్న కాటేజెస్ అనమాట. చాలా క్యూట్గా ఉన్నాయి కదా, ఇంకా దగ్గర నుంచి చూస్తే చాలా చాలా క్యూట్గా కనిపిస్తూ ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి కదా, చుట్టూ కొండల మధ్యలో పచ్చగా ప్రశాంతంగా. అసలు ఈ టెక్నాలజీతో ఫాస్ట్గా ఉన్నటువంటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఎంత బాగుందో చూడండి. ఇక్కడ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, వాష్రూమ్స్ అవైలబుల్గా ఉన్నాయి, కిచెన్ ఉంది, డైనింగ్ హాల్ ఉంది, మనం పిల్లలు ఆడుకోవటానికి పార్క్స్ ఉన్నాయి, పిల్లలు ఆడుకునే దానికి ప్లే ఏరియా ఉంది, పెద్దవాళ్ళు ఆడుకునే దానికి యాక్టివిటీస్ అవన్నీ కూడా ఉన్నాయి. మనం నైట్ టైం క్యాంపింగ్ ఫైర్ కూడా వేసుకోవచ్చు అనమాట. క్యాంప్ ఫైర్ వేసుకొని అందరం కూడా కూర్చొని నైట్ అంతా కబుర్లు చెప్పుకొని మాట్లాడుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఇవైతే కాదు మనము వచ్చిన మన ఫ్రెండ్స్ ఉన్నవి, ఇంకా లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చాలామంది బోట్స్ అయితే తీసుకొచ్చుకున్నారు, చూసారా బోట్స్ కూడా ఉన్నాయి. ఈ బోట్స్ నేను చెప్పా కదా రివర్లోకి వెళ్ళి వాళ్ళు బోటింగ్ అయితే చేస్తూ ఉంటారు అనమాట. నేను అది షూట్ చేయలేకపోయినాను, యాక్చువల్గా నేనైతే చూశాను. ఇదిగోండి మనమైతే దట్టమైన అడవిలోకి అయితే ఇప్పుడు లోపలికి వెళ్తూ ఉన్నాము. అసలు చిక్కటి అడవి, చుట్టుపక్కల అంతా కూడా పక్షుల సౌండ్ ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. ఇంకా అది కొంచెం ఎండాకాలం కదా, మనకు కొంచెము వేడిగా అనిపిస్తూ ఉంది, కానీ బట్ ఇంకొంచెం స్ప్రింగ్ ఆ టైంలో కనుక వెళ్తే ఇంకా చాలా చాలా బాగుంటుంది వెదరు. మాకైతే అట్లా అనిపించింది అనమాట. మేమైతే ఖచ్చితంగా ఒకసారి అయితే ఎక్స్పీరియన్స్ చేస్తాము మేము ఇది. అప్పుడు కూడా నేను ఒక వీడియో అయితే నేను మీకు పెడతాను. ఇదిగోండి మా ఫ్రెండ్స్ ఉన్న క్యాంప్ సైట్ అయితే ఇది. ఇక్కడికైతే మేము వచ్చాము. ఇదిగోండి కాటేజెస్ అన్నీ ఉన్నాయి చుట్టూ. ఇది వచ్చేసి పెద్ద హాల్ అనమాట. మనం ఏమైనా ఈవెంట్స్ చేసుకోవటానికి అవన్నీ కూడా అక్కడ హాల్ పెట్టి ఉన్నారనమాట. కొంతమంది టెంట్స్ వేసుకున్నారు, కొంతమంది కాటేజెస్ పెట్టి ఉన్నారు. ఇదిగోండి చాలా చాలా బాగుంది కదా చుట్టూ. అసలు నైట్ అయితే మాత్రం చాలా బాగుందని చెప్పారు మా ఫ్రెండ్స్. నైట్ అయితే ఇదిగోండి చుట్టూ గ్రీనరీ అయితే ఉంది, మొత్తం ఏవి కనిపించవు, ఓన్లీ కాటేజెస్ ఉన్నవాళ్ళు మన నలుగురమే కనిపిస్తామన్నమాట. ఇదిగోండి ఇదైతే కిచెన్ అనమాట. కిచెన్లో మా ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. మేము అక్కడికి మధ్యాహ్నంకంతా చేరుకున్నాము. సో అక్కడైతే మేము బిర్యానీ తినేసి మంచిగా వాళ్ళతో కాసేపు కబుర్లు అయితే చెప్పుకున్నాం. కాటేజ్ లోపల అయితే మనకి ఇట్లా చూస్తామన్నమాట. ఇదిగోండి ఒక వుడెన్ హౌస్ లాగా అయితే ఉందన్నమాట. ఒక జంగిల్ హౌస్లోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది. పిల్లలు అయితే ఫుల్గా ఎగ్జైట్ అవుతారు. ఇదిగోండి ఎయిర్ కండిషన్ కూడా ఉంది. మనకు ఒకవేళ చల్లగా అనిపిస్తే మనము లేదా వేడిగా అనిపిస్తే మనము యూస్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంది కదా. ఒక లైట్ ఇచ్చినారు, కింద మనం పడుకోవటానికి ఉంది, ప్లస్ పైన పడుకోవటానికి మనకు ఇట్లా ట్రైన్లో బెర్తుల్లాగా ఉన్నాయి, అట్లా పడుకోవచ్చు అనమాట. చాలా బాగుంది. ఇదిగోండి మనము క్యాంపింగ్ మధ్యలో నుంచి చూస్తే చుట్టూ చెట్ల మధ్యలో కొండల మధ్యలో అయితే క్యాంపింగ్ అయితే సైట్ ఉంది. చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి మెల్లగా కొంచెం ముందుకు నడిస్తే మనకు పక్కనే రివర్ కనిపిస్తుంది అనమాట. రివర్ కూడా క్యాంపింగ్ సైట్ లోపలికే ఉంటుంది. ఇక్కడ మనం ఫిషింగ్ చేయొచ్చు, తర్వాత బోటింగ్ చేయొచ్చు, చాలా చాలా చేయొచ్చు. ఇంకా ఇక్కడ ఇదిగోండి రోప్ క్రాసింగ్ అయితే కూడా మనం చేయొచ్చు. ఇదిగోండి రోప్ కట్టి ఉన్నారు, మనం రోప్ పట్టుకొని క్రాస్ చేయొచ్చు అనమాట. ఆడుకోవటానికి యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అసలు ఏ సోషల్ మీడియాతో కానీ అసలు ప్రపంచంతో కానీ సంబంధం లేకుండా
క్వాలిటీ ఆఫ్ టైం అయితే మన కిడ్స్తోనూ మన ఫ్యామిలీతోనూ మనము టైం స్పెండ్ చేయొచ్చు అనమాట. అసలు నెట్వర్క్ అనేది ఇక్కడ ఉండదు అనమాట. ఇప్పుడు అప్పుడప్పుడు వచ్చిపోతుంది అంతే తప్పితే ఎప్పుడు అయితే నెట్వర్క్ ఉండదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనము బయట ప్రపంచంతో సంబంధం లేకుండా మనకు మనమే ఆడుకోవటము, మన టైం స్పెండ్ చేయటము అయితే చేయొచ్చు అనమాట. ఇదిగోండి పిల్లలు అయితే ఇక్కడ ఆడుకుంటున్నారు, పెద్దవాళ్ళు ఆడుకుంటున్నారు. చాలా చాలా బాగుంది కదా. మమ్మల్ని స్టే చేయమన్నారు కానీ మేమైతే ఇంకా ఎందుకులే మనము ముందే చెప్పలేదు కదా అని చెప్పేసి మేమైతే స్టే చేయలేదు. బట్ మాకైతే బాగా నచ్చింది. మీరు చూసారు కదా మా ఫ్రెండ్స్ గ్రూప్తో అయితే మేము మళ్ళీ ఇక్కడికైతే మేము ఖచ్చితంగా వస్తాము. ఖచ్చితంగా నేను అప్పుడు ఒక మంచి పెద్ద వ్లాగ్ అయితే నేను ఒకటి పెడతాను అనమాట. మొత్తం 3 days కానీ 4 days కానీ క్యాంపింగ్ సైట్లో ఉన్నది. ఇదిగోండి నేను చెప్పాను కదా కంగారూస్ వస్తాయని. ఇదిగోండి కంగారూస్ అయితే మమ్మల్ని అక్కడ నుంచి చూస్తూ ఉన్నాయి. ఎంత క్యూట్గా ఉన్నాయి కదా. ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ప్లేసు. మేమైతే వదిలేసి రావాలి అంటే మాకు అసలు మనసు ఒప్పలేదన్నమాట. చాలా చాలా బాగుంది. మా పాపకు కూడా చాలా బాగా నచ్చింది అనమాట. ఇంటికి రమ్మంటే నేను రాను అంటుంది. అన్నీ కూడా తను చూస్తూ ఉందన్నమాట. మధ్య మధ్యలో అక్కడక్కడ పాండ్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్గా ఉంది ప్లేస్. కొన్ని తామర పూలు అవి ఉన్నాయి. నేను మీకు షూట్ చేయలేకపోయాను అనమాట. ఇదిగోండి కొండల మధ్యలో ఉంది కదా, చాలా బాగుంది. ఇంకా అక్కడ కాసేపు ఉన్నాక మేమైతే మాత్రం ఇంకా రిటర్న్ అయిపోతున్నాము. ఇంకా రిటర్న్ అయ్యే మధ్యలో ఇదిగోండి మాకైతే ప్యాంపస్ గ్రాస్ అయితే ఇదిగోండి ఇట్లా కనిపించింది. నాకు ఎంత ఇష్టమో ఈ ప్యాంపస్ గ్రాస్ అంటే చాలా చాలా ఇష్టం. అందుకని మా హస్బెండ్ నా కోసం దాన్ని తీశారు. కానీ ఫుల్గా దాని నిండా పొట్టుంది. అసలు నేను తీసుకోలేకపోయాను అనమాట. ఇదిగోండి మళ్ళీ రిటర్న్ వెళ్ళేటప్పుడైతే ఫెరీలో నుంచే వెళ్తున్నాము. ఇప్పుడైతే నేను మా పాప దిగి నడుచుకుంటూ ఫెరీ మీద వద్దాము అనుకొని మేమైతే దిగి నడుచుకుంటూ వస్తున్నాం అనమాట. బై వాక్ అంటే ఫెరీలో కార్లో కూర్చోకుండా ఫెరీ దిగి ఫెరీలో మనం పక్కన నిలబడటానికి కూడా మనకు ప్లేస్ ఉంటుంది, కూర్చోడానికి మనకు ప్లేస్ ఉంటుంది. మేమైతే అదైతే ఎక్స్పీరియన్స్ చేద్దాము అని చెప్పేసి నేను పాప అయితే దిగి ఇట్లా ఫెరీలో అయితే నడుస్తూ ఉన్నాము. ఇదిగోండి చుట్టూ వాటర్ కనిపిస్తూ ఉన్నాయి. మా పాప ఎగ్జైట్మెంట్ అంతా ఇంత కాదు, చాలా అంటే చాలా ఎగ్జైట్ అయిపోయింది అనమాట. మళ్ళీ మళ్ళీ వద్దాం ఇక్కడికి అని అడుగుతుంది. ఎప్పుడూ అడుగుతుంది అనమాట ఫెర్రీకి వెళ్దాము అని చెప్పేసి. ఈరోజు తన కళ అయితే తీరిపోయిందనమాట. చూస్తూ ఉంది. ఇదిగోండి లోపల అయితే ఆయన ఆపరేట్ చేస్తూ ఉన్నాడు. మనం చూడొచ్చు ఇక్కడ. నేను చెప్పాను కదా పక్కన షెల్టర్ అయితే ఉంటుంది మనం కూర్చోడానికి అని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడైతే షెల్టర్ ఇచ్చి ఉన్నారు. మనం అయితే అక్కడ కూర్చొని ఇక్కడ నుంచి కూడా మనం వ్యూ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అదే పెడెస్ట్రియన్ క్యాబినెట్ అని చెప్పేసి పెట్టారు. చాలా ఇక్కడ చాలా చాలా లుక్అవుట్ పాయింట్స్ అయితే ఉంటాయంట. అవన్నీ కూడా మనము చూసుకుంటూ అయితే వెళ్ళొచ్చు. చాలా చాలా బాగుంటుంది అని చెప్పి అయితే చెప్పారనమాట. అవన్నీ కూడా మనం వీలైనంత వరకు కవర్ చేసుకుంటూ అయితే మనం రిటర్న్ వెళ్దాము అని అనుకున్నాము. ఇదిగోండి ఫెరీ అయితే దగ్గరికి వస్తూ ఉంది. ఎంత బాగుంది కదా. అసలు చెప్పాను కదా ఈవినింగ్ లైట్స్లో కూడా ఎంత బాగుందో అసలు. చాలా చాలా బాగుంది. ఇదిగోండి మాకు మధ్యలో దొరికిన లుక్అవుట్ పాయింట్ అయితే ఇది. ఎంత అద్భుతంగా ఉందంటే బ్యూటిఫుల్గా ఉంది లొకేషను. ఇక్కడ నుంచి చూస్తే కూడా అక్కడ కూడా కొన్ని క్యాంపింగ్ సైట్స్, కొన్ని బోటింగ్స్ అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. చాలామంది ఇక్కడికి వచ్చి అయితే ఫొటోస్ అవి తీసుకుంటున్నారు. మేము కూడా కొన్ని పిక్చర్స్, కొన్ని వీడియోస్ అయితే కొన్ని తీసుకున్నాం అనమాట. ఎందుకంటే మంచి బ్యూటిఫుల్ వ్యూ ఉంది కదా. ఇంకా మనకు చాలా చాలా లుక్అవుట్ పాయింట్స్ అయితే వస్తాయి. మేమైతే ఇంకా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంటికైతే మేము స్టార్ట్ అయిపోయామన్నమాట. సో ఇదండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీరు కనుక ఇంకా నన్ను మంచిగా ఎంకరేజ్ చేస్తే నేను ఇంకా సిడ్నీలో చాలా చాలా ప్లేసెస్ని నేను ఎక్స్ప్లోర్ చేసి నేనైతే మీకు చూపించగలుగుతాను. సో ఈ వీడియో అయితే నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు లొకేషన్ కావాలంటే మీరు డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. నేను డిస్క్రిప్షన్లో అయితే లొకేషన్ నేను యాడ్ చేస్తాను అనమాట. సో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.